చాలా పెద్ద అమ్మ. ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ. ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది. ఈ సృష్టి ఎప్పుడు మహాప్రళయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది. మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా. అంటే నిత్యయవ్వన. ఆమెని కాలం ఏం చేయదు, కాలమును ఆమె చేస్తుంది. కాలము కూడా ఆగిపోయేటట్టు ఎవరు చేయగలరంటే ఆవిడ చేయగలరు. ఎందుకనంటే కాలము దేని చేత నడుస్తుంది? సూర్యచంద్రుల యొక్క గమనము చేత నడుస్తుంది. ఆ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా సూర్యచంద్రుల గమనాన్ని మహాప్రళయంలో ఆపేసి ఇక మీరు ప్రకాశించక్కర్లేదు అని శాసించి నిలబడిపోయేది ఎవరు అంటే ఆ అమ్మ. అందుకని ఆమెకు కాల సంబంధం లేదు. అందుకే మీరు లలితా సహస్రనామం గమనిస్తే అందులో ఒక నామం కనపడుతుంది, తాటంక యుగళీభూత తపనోడు పమండల అని. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు తాటంకాలు. సూర్యచంద్రులు కదులుతుంటే మన ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది. ఇవాళ పొద్దుటికి ఇవాళ సాయంకాలానికి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనంలో ఆయువు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్ద దివసాః కాలో జగద్భక్షకః.